ఒక మహిళా ప్రజాప్రతినిధి ఉప్పాల హారిక గారిని నేనే అది నేనే ఆవిడ మీద దాడి విపరీతమైనటువంటి అంటే కారుని పచ్చడి చేస్తూ హత్యాయత్నం చేయటానికి సహకరించే పరిస్థితులు ఉంటే ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? సైకో గాళ్ళకి వాళ్లే రక్షణగా ఉండి హత్యాయత్నం చేయటానికి సహకరించే పరిస్థితులు ఉంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. రాజ్యంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తుందో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాము. చూసాను ఈ రోజు గుడివాడలో సభ్య సమాజం తలదించుకునే విధంగా అంతటిని ఈ వెర్రి జనం కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. జిల్లాకి ప్రథమ పౌరురాలైనటువంటి నా పైన ఇంత పరుష పదజాలంతో చాలా చండాలమైన నీచమైన బూతులు మాట్లాడుతూ రాడ్లు కర్రలు కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించి ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం కారు అద్దాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే రావే బయటికి అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు గూండాల్లాగా చెలరేగిపోయారు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ రోజు నాకు కాదు జరిగింది అవమానం, ప్రతి మహిళకి జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అనేది ఈ రోజు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రోజు జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ కే ఇంకా మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ మహిళలకి ఏ విధమైన సెక్యూరిటీ అందిస్తారు? ఏ విధమైనటువంటి సమాజంలో ఉంటున్నాము? కారులో ఉన్నప్పుడు చుట్టూ చాలా మంది అలాగే జనసేన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దాదాపుగా చాలా మంది చుట్టుముట్టారు. గంట పైగా మీ కారుని అలాగే నిర్బంధించిన పరిస్థితి, గంట పైగా నిర్బంధించారు. మీ కారు మీద దాడికి కూడా పాల్పడిన పరిస్థితి. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగి పెట్టిండు. లోపలే ఉండిపోయాం మా ప్రాణ భయంతో. పెద్ద పెద్ద కత్తులు రాడ్లు వాటికి చుట్టూ క్లాత్స్ చుట్టుకుని కారు అద్దం ఆ విధంగా బద్దలైపోయిందంటే వాళ్ళ దగ్గర రాడ్స్ లేకుండా చేత్తో బద్దలవదు కదా. లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. 3 చోట్ల బద్దలైపోయింది. నా వైపు నేను కూర్చున్న వైపు కొట్టడానికి ప్రయత్నించి బద్దలు కొడుతుంటే ఈయన అడ్డొచ్చినందుకు ఆయన్ని కూడా కొట్టారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా జెడ్పీటీసీ గారిని కూడా కొట్టి మమ్మల్ని బయటికి పంపించాలని చెప్పి ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి వాళ్ళు పోలీసులు అందరూ కూడా మాకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ గూండాలను మాత్రం ఎవరు కట్టడి చేయలేకపోయారు. వారు మాట్లాడిన ప్రతి ఒక్క వీడియో కూడా పోలీసుల దగ్గర ఉంది. కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. మేము కాబట్టి దీనికి కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. చెప్పండి, మీరు ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఒక గందరగోళమైన వాతావరణం నెలకొంది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. పోలీసులు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. అక్కడ మీకు రక్షణ కల్పించలేకపోయారా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. దాదాపుగా 1.5 గంటల పాటు అక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకుంది? ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? చూసారా సార్ డబుల్ యాక్షన్? మేము ఒక మీటింగ్ నిమిత్తం గురువారం వచ్చాం, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ మీటింగ్ కోసం వస్తే దారిలో మీరు చూశారు దగ్గర 1.5 గంటల సేపు అక్కడ టీడీపీ గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటగించి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 1.5 గంటల సేపు రాడ్లు కత్తులు కర్రలతో దాడి చేశారు. మరి అది ఎలాంటి హీనమైన చర్య మీరు చూస్తా ఉన్నారు? నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ, ఒక బీసీ మహిళకే ఇవాళ రక్షణ కల్పించలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని సిగ్గుచేటు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గాని ఇక్కడ ఉన్నట్టు లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరికి సిగ్గుచేటు. నీ బతుకు సిగ్గుకటి, నీ అన్నగాడు చేసిన లుచ్చా పని చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.